సో హాయ్ బ్రో. హాయ్. ఈరోజు ఒక ముసలమ్మకు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు భోజనం చేసి తన పక్కన కూర్చోబెట్టుకొని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎలా అనిపించింది? అది ఈరోజు కాదు, నిన్న జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయంలో అదేంటంటే నేను చూశాను ఆ వార్త. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గెలవాలని చెప్పి ఆ పెద్ద ఆవిడ 96 సంవత్సరాలు అంత వయసు సుమారుగా, ఆవిడ పొర్లు దండాలు పెట్టి ఆవిడకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి నెలల కొద్ది మొత్తం చేసి ఒక దగ్గర ఒక 27,000 30,000 వరకు పోగు చేసి అమ్మవారికి ఒక గరగనే చేయించింది, ఒక కానుక కింద. అది చేయించిందే కాక పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి ఒక మొక్కుకుంది పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు గెలవాలి అని చెప్పి. ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని కలవాలని ఉంది, తనతో ఒకసారైనా మాట్లాడి భోజనం చేయాలని ఉందన్నాడు. ముఖ్యంగా ఆవిడ ఎప్పుడు కోరుకుందో ఇదంతా ఎప్పుడు జరిగిందనేది బ్యాక్ స్టోరీ మనకైతే తెలియదు. కానీ నిన్న ఆ పెద్ద ఆవిడ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారికి కలిసినప్పుడు ఎలా ఉందనంటే, వాళ్ళిద్దరికీ కూడా ఏదో జన్మల రుణబంధం అన్నట్టు, ఒక మామ ఒక మనవడు, వాళ్ళిద్దరూ ఏదో బాగా ఒక 10-15 ఏళ్ళ నుంచి ఒక మంచి రిలేషన్లో ఉండేటట్టు, ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి అనుబంధం ఉండేటట్టు, ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఆ నులక మంచమే కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎవరికి కూడా కళ్ళు ఆగలేదు. ఎందుకంటే అంత ఆప్యాయంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు ఆవిడ నవ్వడం, ఆవిడ మాట్లాడే మాటలకు పవన్ కళ్యాణ్ గారు నవ్వుకోవడం, అసలు చాలా ఆ విషయం చూస్తుంటే నవ్వు ఆగట్లేదు ఎవరికి కూడా, అంత ఆనందం వేసింది. అక్కడ చూస్తే ఆ నులక మంచము పెరుగన్నము ఆ ముసలావిడ పవన్ కళ్యాణ్ ఆ సీన్ ఎలా అనిపించింది? అదే చెప్తున్నాను కదా, ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక మామ మానవుడు ఏదో చెట్టు కింద ఒక నులక మంచమే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న బంధాలు బంధుత్వాలు ఏవైతే ఉంటాయో అవి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటారో సేమ్ అదే అట్మాస్ఫియర్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక 10 నిమిషాలు కూడా ఒక తినడానికి కూడా ఖాళీ ఉన్న సమయం అది. అలాంటిది దగ్గర ఒక అరగంట పైన సమయం ఆవిడతో కూర్చొని మాట్లాడి ఆవిడకి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఒక 50,000 రూపాయలు క్యాష్ ఇచ్చి ఇంకొక 50,000 చెక్ ఇచ్చి ఆవిడకి మంచి ఒక చీర గిఫ్ట్ కింద ఇచ్చి, ఇదంతా సరిపోలేదన్నట్టు తను ఏదైతే ఒక కోరిందో నేను పవన్ కళ్యాణ్తో ఒక ముద్ద భోజనం చేయాలని చెప్పి ఏదైతే అన్నదో పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్లేట్లో అన్నం పెట్టి స్వయంగా ఏవైతే ఉంటాయో మెనూ ఐటమ్స్ అవి పెట్టి స్వయంగా ఇద్దరు కూడా పక్కన కూర్చొని భోజనం చేశారు. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలనంటే నేనైతే మాత్రం ముందుగా ఏమనుకున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడం వల్ల ఈ పెద్ద ఆవిడ ముసలమ్మ గారికి ఆవిడ జీవితం ధన్యమైంది అనుకున్నాను. కానీ అది వీడియో చూసే కొలది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొలది నాకు అనిపించింది ఏంటంటే ఆ పెద్ద ఆవిడని కలిసినందుకు పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనిపించింది. ఎందుకనంటే ఆయన ఏదో మామూలుగా కలిసేసి ఏదో తనకేదో చేసిన సాయం చేసేసి సాధారణ మనుషులాగా చేతులు దులుపుకుని వెళ్ళిపోలేదు. ఆవిడ కారు ఎక్కిన వరకు కూడా ఆవిడ దగ్గరుండి నడిపించి ఆవిడ కారులో కూర్చోబెట్టి వెళ్ళే ముందు కలిసిన తర్వాత కానీ ఆవిడ ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, ముఖ్యంగా విలువలు తెలిసిన ఒక కుటుంబ సభ్యుడిగా కానీ, ఒక మానవత దృక్పథం ఉన్న మనిషిగా కానీ పవన్ కళ్యాణ్ అనే ఓడు చాలా కీలకమైనట్టు ఈ వీడియోలో చాలా బాగా కనిపించింది. నిజంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. నాకు కూడా ఇంచుమించు అలాగే అనిపించింది, చాలా మంచి సన్నివేశం. అదే రోజు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అదే పిఠాపురానికి చెందిన 42 మందో 40 మందో సుమారుగా అనాథ పిల్లలు ఉన్నారు. అదే ఊరు నుంచి ఈ బామ్మగారితో పాటే వచ్చారంట వాళ్ళందరికీ కూడా. అదే గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందే మహా అయితే ఎంతో 2.5 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది. ఆ 2.5 లక్షలు 3 లక్షల జీతానికి కూడా ఆయన ఆ పేద ప్రజలకి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ రూపంలో నెలలా కూడా వాళ్ళ ఇంటికి పంపిస్తానన్నారు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఏం లేదు, సంపాదిస్తే మిగిలింది ఏంటంటే మెయిన్గా సినిమాలు. ఒక సినిమా చేస్తే 100 కోట్లు 50 కోట్లు తనకుండే స్టామినా బట్టి తీసుకుంటాడు, అది మాత్రం మిగిలింది. కానీ గత 3 ఏళ్ల నుంచి కూడా సినిమాలు అక్కడే ఉన్నాయి తప్పితే ఎదరికి వెళ్ళడం లేదు. ఆల్రెడీ ఆ సినిమాల మీద తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా కూడా ఎలక్షన్ టైంలో అవసరాలకి, ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకి అన్నింటికి కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైనా మిగిలిందనంటే ఓపెన్గా నాకు తెలిసి నోటి మీద చిరునవ్వును ఒంటి మీద వేసుకున్న ఖద్దరు సొక్కా తప్పితే ఏమీ లేదని నా అభిప్రాయం. మరి ఇప్పుడు వచ్చిన 2.5 లక్ష 3.5 లక్ష కూడా ఈ పేద పిల్లలు ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా వీడియో ఒకటి వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదేంటి అనంటే, నన్ను గెలిపించిన పిఠాపురం ప్రజలకి నేను అధికారంలో ఉన్నంత వరకు కూడా నేను సహాయపడుతూనే ఉంటాను. అది అభివృద్ధి పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎవరైనా సరే ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పారు. వచ్చిన జీతాన్నంతటినీ కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున 42 మందికి నెల కూడా వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటే వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పారు. ఇంకా అంతకన్నా గొప్ప ఇప్పుడు ఈ రోజుల్లో రాజకీయ